హలో యూట్యూబ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. సో ఇంకేంటి మరి, మనం లేట్ చేయకూడదు కదా. చూస్తూనే ఉంటే మనకి శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ మాసం అంటే మన ఆడవాళ్ళందరికీ చాలా స్పెషల్ అండ్ అలాగే చాలా ఇష్టమైంది కదా. ఈ మంత్ మొత్తము అసలు ఎంత హడావుడో కదా. అసలు మంగళగౌరి పూజ చేసుకోవడానికి, వరలక్ష్మీదేవి పూజ చేసుకోవడానికి అసలు ఎంత సంబరపడిపోతుంటామో. అసలు అంటే ముందే ప్లాన్ వేసుకొని అసలు ఇది తీసుకొచ్చుకోవాలి, ఇది తేవాలి అమ్మవారికి, ఇలా అలా అనేసి ఎన్నో ప్లాన్స్ వేసుకొని అసలు ఫైనల్గా ఆ రోజు ఎంత అమ్మవారిని ఎంతో ఆనందంతో అలంకరణ చేసి ప్రశాంతంగా ఆ పూజ చేస్తుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో కదా. అసలు అమ్మవారిని ఇలా చూస్తూ ఉంటే, ఆ రూపం చూస్తుంటే ఎంత ప్రశాంతత. అసలు ఒక 1 month ప్రిపరేషన్ మొత్తము అసలు ఆ రోజు కనిపిస్తూ ఉంటుంది. అసలు అమ్మవారిని ఇట్లా అలంకరణ చేసి చూస్తుంటే అదొక తెలియని ప్రశాంతత, అది ఒక హ్యాపీనెస్. ఎంత హాయిగా అనిపిస్తుందో కదా అసలు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అసలు ఎన్ని రకాలుగా అలంకరణ చేస్తారో కదా. సో నేను కూడా అంతేనండి, మీ అందరిలాగే నాకు కూడా అమ్మవారిని అలంకరణ చేయడం అంటే ఇష్టము. వరలక్ష్మి పూజ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అన్నమాట. సో అలాగే మేము ప్రతి ఇయర్ చేసుకుంటాము. అవే ఇక్కడ పిక్స్ డిస్ప్లే అవుతున్నాయి కదా, మేము కొన్ని ఇయర్స్ నుండి చేసుకున్న పిక్స్ అన్నమాట ఇవి. సో నేను ఇయర్ చేసుకున్నది మొత్తం వీడియో పెడతాను మీకు. అలాగే ఇప్పుడు ఏంటంటే ఇవి ఒక్కొక్క ఇయర్లో జరుపుకున్న ఫొటోస్ అన్నమాట. ఎందుకంటే నేను అప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు, నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు. అందుకోసమే ఇప్పుడు కొన్ని పిక్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. ఇయర్ కొన్ని ఇయర్స్ వరకు అయితే నేను పిక్స్ పెట్టినమాట. అది అసలు భలే అనిపిస్తుంది. శ్రావణ మాసంలో మార్నింగే లేచి ఫ్రైడే మంచిగా రెడీ అవ్వడము, అసలు అదంతా భలే అనిపిస్తుంది కదా. మంచిగా అనిపిస్తుంది, హ్యాపీనెస్సే వేరు. అసలు అమ్మవారిని అట్లా అలంకరణ చేస్తూ ఉంటే అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో కదా. అసలు అమ్మవారు ఆ రూపం చూడంగానే అసలు మనసుకి ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుందో. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నేనైతే ఇది స్పెషల్గా చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే ఇట్లా అమ్మవారిని రెడీ చేసిన తర్వాత ఇలా చూస్తుంటే మస్తు అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.